హలో, అందరికీ జై భీమ్. నిన్న గుంటూరులో జరిగినటువంటి మాలల మహాగర్జన సభ విజయవంతమైందా, హిట్ అయిందా, ఫట్ అయిందా అనే అంశం మీద మనం ఈ వీడియో చేయదలుచుకున్నాం. వీడియోలో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో ఏం జరిగింది ఏందనేది, ఆ మహాగర్జనకి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ వీడియోలో ఏముందనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇటీవల జస్ట్ అంటే ఒక 2 వారాల క్రితమే హైదరాబాద్ నగరంలో, తెలంగాణ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నగరంలో జింకానా గ్రౌండ్లో మాలల సింహగర్జన జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ మాలలో కంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మన సంఖ్యలో చెప్పుకోవాలంటే అక్కడ మాలలో 30 నుండి 33 లక్షలు మాలలు అక్కడ ఉంటే, ఆ సింహగర్జన సభకి దగ్గర దగ్గర 5.5 నుంచి 6 లక్షల మంది వచ్చినట్టు అంచనాలు. అది నేను చెప్తున్నా మాట కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది. అన్ని పార్టీలు కూడా తలెత్తి చూసే, భారతదేశ ప్రధాని కూడా ఓ కంట ఆ మీటింగ్ చూడటం జరిగింది. ఎందుకంటే అదే మీటింగ్ ప్లేస్లో మాదిగలకు సంబంధించి వర్గీకరణను సపోర్ట్ చేస్తూ భారత ప్రధాని గారు ఒక కుల మీటింగ్, ఆయన ఏదన్నా భారతదేశంలో ఎవరైనా భారత ప్రధాని కులానికి సంబంధించిన మీటింగ్కి అటెండ్ అయ్యారంటే అది ఒక్క మోడీ గారే అని చెప్పవచ్చు. సో అందులో భాగంగా మాదిగల రిజర్వేషన్కి అంటే ఎంఆర్పిఎస్ స్లోగన్తో జరిగేటువంటి మీటింగ్కి భారత ప్రధాని అటెండ్ అయ్యారు. సరే, ఇది తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. మరి ఇప్పుడు దానికి ప్రతిగా మాలలో వారి మనోభావాన్ని వ్యక్తీకరించడానికి వారు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి కదా. మొన్న ఇటీవల చేశారు 2 వారాల క్రితం. ఆ మీటింగు 100కి 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మాదిగల కంటే కూడా, అంటే జనాభా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎంతమంది వచ్చారో వాళ్ళకి మించిన విధంగా అక్కడ జనాభా రావడం జరిగింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ తీసుకున్నటువంటి విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ మాలలో ఖచ్చితంగా మనం కూడా ఒక సింహగర్జన లాంటి మహాగర్జన, సింహగర్జన ఒకటి ఏర్పాటు చేయాలంటూ డిసైడ్ చేశారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మాలంతా కూడా కొంచెం విద్యావేత్తలు అని చెప్పుకోవచ్చు, ఉద్యోగాల్లో ముందున్నారని చెప్పుకోవచ్చు, ఆర్థికంగా బలపడ్డారని చెప్పవచ్చు, రాజకీయంగా కూడా బాగా పై స్థాయిలో ఎదిగారని చెప్పవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వం అనేది, మరి చదువు తెలివితేటలు ఎక్కువైనప్పుడు నాయకత్వం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఎవరికి వాళ్ళు నాయకులు అవుతారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. నాయకులు ఎక్కువ అయ్యారు. ఈ మీటింగ్ని ఎలా కండక్ట్ చేయాలనే ఆలోచనలో ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఎవరికోళ్ళు గ్రూపులుగా విభజించబడి మీటింగ్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక జేఏసీ నిర్మించడం జరిగింది. దానికి ఉప్పులేటి దేవి ప్రసాద్ ఐఆర్ఎస్ గారు దాని అధ్యక్షత. సో మిగతా వాళ్ళు కూడా ఆ కార్యవర్గం అంతా కూడా ఏర్పడి మొత్తం మీద ఆ జేఏసీ తరఫున నిన్న గుంటూరు మహానగరంలో మాలల మహాగర్జనని ఏర్పాటు చేశారు. అంటే ఆ గ్రౌండ్ కొంచెం మరి చిన్నదని చెప్పలేము, పెద్దదని చెప్పలేము, కానీ మొత్తానికి మాత్రం మాలల మహాగర్జన అనేది సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాభాని బట్టి చూస్తే కొంచెం ఇది ఫెయిల్యూర్గా కనిపించినప్పటికీ, ఇంతమంది జనాభాని, ఇంతమంది మాలల్ని 30 ఏళ్ల తర్వాత ఒక చోట కూర్చోబెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం. అంటే పివి రావు గారి హయాంలో ఆ రోజున జరిగినటువంటి మాలల సభలో పివి రావు గారి అధ్యక్షత జరిగిన సభకు మాత్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇంతవరకు ఆ మీటింగ్కి వచ్చినటువంటి జనాలు ఇంతవరకు ఎక్కడ రాలేదు. సో ఆ తర్వాత మరలా మాలలుగా రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎక్కడ వచ్చారన్నమాట. కానీ జనాభా ప్రాతిపదికను చూస్తే ఆంధ్రప్రదేశ్లో మాలలో 85 నుంచి 90 లక్షలు అంచనా అయితే, ఇక్కడ దగ్గర దగ్గర ఒక 2 నుంచి
3 లక్షల వరకు వచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఇది మాలలకి చాలా పెద్ద సక్సెస్ రాష్ట్రంలో కూడా. అన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు ఈ సభకి ఒక ప్రాధాన్యత అనేది వచ్చింది. ఎందుకంటే మాలలో ఏకం కారు తొందరగా, అయితే వారి విధి విధానాలు వేరుగా ఉంటాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వారు అన్ని రంగాల్లో ముందున్నారు కనుక ఒకరి నాయకత్వం కింద నిలబడి పనిచేసేటువంటి పరిస్థితి అయితే వాళ్ళకి లేవు కనుక ఇప్పటి వరకు కూడా సమీకరించబడలేదు వాళ్ళు. కానీ ఈసారికి మొత్తానికి వాళ్ళు సమీకరించబడ్డారు. చాలా గొప్పగా మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. హిట్ ఆఫ్ అట్ట అంటే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది మాలల్ని కూర్చడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. సో మొత్తం మీద గుంటూరు నల్లబాడులో జరిగినటువంటి మాలల మహాగర్జన సభ సూపర్ సక్సెస్ అయింది. ఆ గ్రౌండ్ అయితే చాలా చిన్నదిగా ఉన్నప్పుడు కూడా ఆ గ్రౌండ్లో దగ్గర 2 లక్షల మందికి పైగా గ్రౌండ్లోనే కనిపించారు. ఇక రోడ్డు ట్రాఫిక్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా మారినాయి. సో దీనివలన ఎక్కువ మంది ఆ రోడ్ల మీద నిలబడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మాలల మహాగర్జన అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించారు. మొదట్లో కొంచెం డిస్టర్బెన్స్ నడిచినప్పుడు కూడా సభ సమయానికి అన్ని విధాలు జరిగిపోయింది. సభలో అత్యధికంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బాగా విమర్శించినటువంటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మాలల మనుగడిని అనగదొక్కాలనుకునే వారిని మేము ఖచ్చితంగా అనగదొక్కుతాం అనే ఆ స్లోగన్ తోటి వాళ్ళు గట్టిగానే చేశారు. సో మొత్తం మీద గుంటూరులో మాలల మహాగర్జన అనేది సూపర్ సక్సెస్ అయ్యింది. దగ్గర 3 లక్షలకు పైగా జనాభా వచ్చారనేది నేను చెప్తున్న మాట కాదు, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో ఇది మాలల మహాగర్జనకు సంబంధించినటువంటి విషయాలు.